ఇక మరికొద్దిసేపట్లో ఇటు కాకానితో ములాఖాత్ అయిపోయింది. సో జగన్ బయలుదేరారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి. అయితే ఆ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర పరిస్థితి మనం చూస్తున్నాం. కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అయితే రావద్దు, గత పర్యటనల దృష్ట్యా శాంతి భద్రతలకు విఘాతం కలగొచ్చు, సో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవద్దు కాబట్టి ఎక్కువ మంది రావద్దని పోలీసులు చెప్పారు, ఆంక్షలు పెట్టారు. కానీ అయినా కార్యకర్తలు భారీ సంఖ్యలో వస్తున్నారు. ఎందుకంటే మా నాయకుడు వస్తున్నారు, సో అభిమానంతో మేము వస్తున్నాం, ఎందుకు మేము రావద్దు, ఎందుకు మేము చూడొద్దు అని చెప్పేసి వారు వస్తున్నారు. అదే మాట పోలీసులు చెప్తున్నారు కూడా. మనం చూస్తున్నాం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర పరిస్థితి. ఆయన కూడా ధర్నాలో కూర్చున్నాడు, పోలీసులతో మాట్లాడుతున్నారు. సో ఏం జరిగిందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో ఇంకో 10 నిమిషాల్లో నల్లపరెడ్డి ఇంటికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ టైంలో జగన్ని చూడాలని కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఆ టైంలో పోలీసులు వారిని ముళ్ళ కంచెలతో ముందు అడ్డుకున్నారు. అయినా సరే కార్యకర్తలు ముందుకు వస్తూ ఉండడంతో వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన ఇంట్లో నుంచి బయటకు వచ్చి కార్యకర్తలతో కలిసి ఫస్ట్ పోలీసులతో మాట్లాడారు. సో ఎందుకు రానివ్వట్లేదంటూ ఆయనే ధర్నాలో రోడ్డుపై బైఠాయించి ఆయనే ధర్నాలో కూర్చోవడం మనం చూస్తున్నాం. జగన్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరొక 5-10 నిమిషాల్లో జగన్ నల్లపరెడ్డి నివాసానికి వస్తారు. ఏదైతే మనం విజువల్ చూస్తున్నామో ఆ ప్లేస్కి వస్తారు. మరి వచ్చిన తర్వాత నల్లపరెడ్డిని మాట్లాడిన తర్వాత మరి జగన్ ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు? ఇప్పటికే అటు కాకానితో ములాఖాత్ అయ్యారు, ఇప్పుడు నల్లపరెడ్డిని కలుస్తున్నారు. సో ఈ టూర్కి సంబంధించి కాస్త హాట్గానే ఉంది. నిన్న నుంచి జగన్ వస్తున్నారని చెప్పిన దగ్గర నుంచి మరి జగన్ ఏం మాట్లాడతారు, ఇది ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. సో గత పర్యటనల దృష్ట్యా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తద్దు అని చెప్పేసి ముందుగానే పోలీసులు ఆయా నేతలకు చెప్పారు. అదేవిధంగా కార్యకర్తలు కూడా సూచించారు, ఆంక్షలు పెట్టారు, రూల్స్ పెట్టారు. ఈ టూర్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకూడదు కాబట్టి ఎవరు గుమికూడదు, ఎవరు రావద్దు పెద్ద సంఖ్యలో కూడా చెప్పారు. కానీ నేతలైనా కార్యకర్తలైనా నిన్న నుంచి అదే మాట చెబుతున్నారు, మా అభిమాన నాయకుని చూడడానికి మేమెందుకు రాకూడదు అని చెప్పేసి. ఇవాళ అదే జరుగుతోంది కూడా. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం దగ్గర నుంచి మనం విజువల్స్ చూస్తున్నాం. మరికొద్దిసేపట్లో జగన్ వస్తున్నారని తెలిసి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన చూడడానికి కలవడానికి అక్కడికి వచ్చారు. కానీ పోలీసులు వారిని రాకుండా అక్కడ ముళ్ళ కంచెలతో ముందు అడ్డుకున్నారు. ఎందుకంటే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకూడదు కాబట్టి పైనుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి పోలీసులు పనిచేశారు. బట్ కార్యకర్తలు మేము కలుస్తాం, ఎందుకు మా అభిమాన నాయకుడిని చూడొద్దు అని చెప్పి అక్కడ వాగ్వాదం జరిగింది. ఆ టైంలో కార్యకర్తలు పోలీసులు చెదరగొట్టడం, అసలు లాఠీ చార్జ్ దాకా కూడా వెళ్ళింది పరిస్థితి. ఇదంతా తెలుసుకున్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు వచ్చి కార్యకర్తలతోనే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే మరొక 5-10 నిమిషాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వస్తున్నారు. మరికొద్ది సేపట్లో చేరుకుంటారు. నెల్లూరు నుంచి మనం ఈ విజువల్స్ని చూస్తున్నాం. అయితే నల్లపరెడ్డి కార్యకర్తలతో కలిసి రోడ్డుపైనే బైఠాయించారు. ఏం జరిగిందంటే వైఎస్ జగన్ వస్తున్నారు కాబట్టి కలవడానికి, చూడటానికి చాలామంది కార్యకర్తలు పెద్ద ఎత్తున నల్లపరెడ్డి ఇంటికి వచ్చారు. అయితే ముందుగానే ఆంక్షలు పెట్టాం కాబట్టి ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఇక్కడ చోటు చేసుకోవద్దు కాబట్టి రావద్దు అని పోలీసులు సూచించారు. వచ్చేవారిని అడ్డుకున్నారు. కొంచెం లాఠీ చార్జ్ దగ్గర కూడా వెళ్ళింది పరిస్థితి. ముళ్ళ కంచెలు వేసి వారిని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు వచ్చి కార్యకర్తలతో మాట్లాడారు, పోలీసులతో కూడా మాట్లాడారు.
ఇక ఇది కుదిరేలా లేదని చెప్పేసి రోడ్డుపైనే బైఠాయించి ఎందుకు మా నాయకుడిని మా కార్యకర్తలందరూ కలవకూడదు, ఏం చేస్తున్నాం, ఇందులో తప్పేముంది, కలవడానికి వచ్చారు, అభిమానంతో వచ్చారు అని చెప్పి మాట్లాడి అక్కడే రోడ్డుపై బైఠాయించడం మనం చూస్తున్నాం. నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇక ఇవాళ నెల్లూరు జిల్లాలో నెల్లూరులో పర్యటిస్తున్నారు జగన్. కొద్దిసేపటి క్రితమే కాకానితో ములకతయ్యారు జైల్లో. ఇంకా ఇప్పుడు నల్లపిరెడ్డి నివాసానికి వస్తున్నారు, మరొక 5 నిమిషాల్లో వస్తారు. వచ్చిన తర్వాత ఈ టూర్కి సంబంధించి ఘటనలకు సంబంధించి దీనికి సంబంధించి మరి జగన్ ఏం మాట్లాడతారో అనేది చూడాలి. జగన్ గత పర్యటనలని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని వాటిని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు కూడా ఇలాంటివి వస్తాయి కాబట్టి తక్కువ సంఖ్యలోనే ఉండాలి, చాలా తక్కువ మంది ఉండాలి, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తొద్దు అనే కారణంతోనే ఈ చర్యలు తీసుకున్నామని పోలీసులు ముందుగానే చెప్తున్నారు. ఈ మేరకి స్థానిక వైసీపీ నేతలకు చెప్పడం జరిగింది, కార్యకర్తలకు కూడా సూచించారు, ఆంక్షలు పెట్టారు. నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి భారీగా కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉంది అని ముందుగానే దృష్టిలో పెట్టుకొని అక్కడ ముళ్ళకంచెను ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. కానీ అయినా కార్యకర్తలు అక్కడ పెద్ద సంఖ్యలో రావడం మనం చూస్తున్నాం. మా నాయకుడిని మేము చూడటానికి కలవడానికి వస్తే ఇందులో తప్పేముంది, ఇందులో ఇబ్బంది ఉంది, ఎందుకు మమ్మల్ని కలవనివ్వరు అని చెప్పి కార్యకర్తలు మాట్లాడడం, పోలీసుల మాట వినకపోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. లాఠీ చార్జ్ కూడా చేసేదాకా వచ్చింది. కాస్త మనం విజువల్స్లో చూస్తున్నాం. ఈ విషయం తెలుసుకున్న నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు వచ్చి కార్యకర్తలతో కలిసి వారికి మద్దతు పలికారు. పోలీసులతో వాగ్వాదం జరిగింది. అక్కడ స్టిల్ హాట్గానే ఉంది ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర పరిస్థితి. ఆయన కార్యకర్తలతో కలిసి ఆ రోడ్డుపైనే బైఠాయించారు. మరి ఇప్పుడు వైఎస్ జగన్ వస్తారు, అక్కడే రోడ్డుపై బైఠాయించిన ప్రసన్న కుమార్ రెడ్డిని కలుస్తారు. మరి కలిసిన తర్వాత జగన్